వెల్కమ్ టు PSVGR న్యూస్. మాకు ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి మనకి మార్పు సంస్థ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడైతే మన గ్రంథాలయ చైర్మన్ వాళ్ళని సత్కరిస్తాను. మాకు అలాంటి అదృష్టమైన వస్తుందేమని చెప్పి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వారాయపల్లి మండలం అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అందరూ మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో మేధాశక్తిలో ముందుకు రావాలి. ఓకే అమ్మా. జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అతిరథ మహారథులు, మహిళా మనులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ కూడా ముందస్తు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళగా ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఆమెలాగా ఈరోజు ఈ మహిళా దినోత్సవానికి మనకు అతిథిగా రావడం నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం. సందర్భం కూడా మనకి అలా కలిసి వచ్చింది. మేడం చేతుల మీదుగా మనం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకునే అదృష్టం వచ్చింది. స్త్రీ శక్తి ఏందో నిరూపించినటువంటి వ్యక్తి రాజలక్ష్మి గారు. మనకి చాలా సందర్భాల్లో మాకు ఈ ఆశ్రమ మీటింగుల్లో మా లక్ష్మి చెప్తుంటది, పొదుపు అనేది ప్రారంభించింది రాజలక్ష్మి గారని. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి వారికి స్వాగతం పలకడం, మీ అందరి కళలో సంతోషం చూడడం మేడం గారికి కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఇదిగా జరగడానికి కేవలం మా ఒక్క కృషి కాదు, ప్రతి ఒక్కరి కృషి దీనిలో ఉంది. ఏదో మా ఒక్కదాని వల్ల పని అయితే కాదు, అందరూ కూడా భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా మనం చేసుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు టైంలో నాకు ఇంతమంది సహకరించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే స్త్రీ శక్తి అనేది ఏంటో అనేది ముందు తరాలు కూడా చూపించాలంటే మనందరూ ఇలానే ఐకమత్యంగా ఉండి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని భవిష్యత్తుకి మంచి బాట వేసుకుంటాం. తీసుకునే ప్రతి నిర్ణయం కరెక్ట్ గా సమాజానికి ఉపయోగపడే విధంగా అందరం కూడా
మార్గంలో నడవాలని చెప్పి శ్రీ దేంట్లో తప్పు కాదు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం గురించి మన పెద్దలందరూ మాట్లాడతారు. లాస్ట్ లో మీరు ఎవరన్నా కూడా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణలు, వేదిక మీద ఉన్న సోదరీమణులు, కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అంతర్జాతీయంగానే ఎందుకు చెప్పుకుంటున్నాము, దేశీయంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము అని కూడా మీకు అందరికీ అనుమానాలు ఉండొచ్చు. దీనికి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మొదటే చెప్పారు, దాని చరిత్ర అంతా కూడా చెప్పారు. ఎక్కడ మొదలైంది, ఎలా అన్ని ఖండాల్లోకి వచ్చింది, ఎందుకు మనము ఈ మార్చి 8వ తారీఖునే దీన్ని ప్రత్యేక మహిళా మహోత్సవంగా చేసుకుంటున్నాము అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే మీకు అందరికీ కూడా తెలుసు, మహిళకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మొదటి నుంచి కూడా అన్ని కుటుంబాల్లో అందలేదు. మహిళని వంటింటి కుందేలు అన్న విధంగా చూసినటువంటి వ్యవస్థ మనది చూపిస్తున్నాం. ఏ రంగంలో కూడా అవకాశం ఇస్తే మహిళ వెనకపడద్దు అనేది మనం నిరూపించి చూపిస్తున్నాం. కేవలం వంటింటి దగ్గర ఉన్నటువంటి మహిళ ఈరోజు సమాజంలోకి వచ్చి అంతరిక్షంలో కూడా వెళ్ళి ప్రతి పనిలో కూడా నేను మీతో పాటు సమానంగా పనిచేయగలను అని చెప్పి నిరూపించుకుంటున్నారు. ఇంకా వాళ్ళకు ఉండే స్పెషల్ గుణం ఏంటంటే ఓర్పు, సహనం. ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకొని తొందరగా కోపం వచ్చే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా శాంతంగా నెమ్మదిగా అన్ని కూడా అర్థమయ్యే రీతిలో చెప్పగలరు అనే విధంగా మనం ఎదగడమే కాదు, మనం సమాజానికి చేసి చూపిస్తున్నాం ఈరోజు. అందుకే నేను కోరుకునేది, ఈరోజు మహిళలలో వచ్చిన చైతన్యం ఒక రకంగా చెప్పాలంటే పొదుపు లక్ష్మి కూడా. పొదుపు లక్ష్మికి బీజం వేసింది నెల్లూరు జిల్లాలో 4 లక్ష్ములు కలెక్టర్ గా రాజుగారు ఉండేటప్పుడు వచ్చిన ఆలోచనని అమలులో పెట్టేదానికి ఆ రోజు మనకి జిల్లా అధికారులుగా ఉన్నటువంటి ఉదయలక్ష్మి, రామలక్ష్మి, శ్రీలక్ష్మి వాళ్ళతో కలిసిన ఈ రాజ్యలక్ష్మి 5వ లక్ష్మిగా ఈ అందరి నుంచి పొదుపు లక్ష్మి తీసుకురావడం జరిగింది. ఆ రోజు చాలా మంది నన్ను వ్యతిరేకించారు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళాను. రవిడిగిరి నియోజకవర్గంలో వెళ్ళి 4 ఆడవాళ్ళని ఒక చెట్టు కిందకో ఒక అరుగు దగ్గరకో పెంచుకొని, ఇదిగోమ్మా మీకు ఒక పథకాన్ని తీసుకొచ్చాను, ఇది మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది, మీరందరూ కూడా దీనిలో సభ్యులుగా చేరండి, 10 మంది పేర్లు ఇవ్వండి, అందులో ఒకటి మీ నాయకురాలుగా ఎంచుకోండి అని చెప్పినప్పుడు చాలా మంది ముఖం ముచ్చేశారు. 1 రూపాయి పొదుపుతో ఏమొస్తుందమ్మా అన్నారు. నెలకు 30 రూపాయలు వెనకబెడితే అది ఎంత అవుతుంది అన్నారు. ఇలాంటి ప్రశ్నలు నేను చాలా ఎదుర్కొన్నాను. కానీ వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళ ఆలోచనని మార్చి వాళ్ళని సభ్యులుగా చేర్చి ఈ రోజు ఎంత విప్లవం వచ్చిందంటే దేశం మీద మీకు అందరికీ కూడా తెలుసు. ఒక చైతన్యం మీకు ఆ పొదుపు లక్ష్యం ద్వారా ఈ రోజు మహిళల్లో ఒక పెద్ద చైతన్యం వచ్చింది. అందరూ కూడా మనసు విశాలమైంది, ఆలోచన పరిధి పెరిగింది. ప్రతి నిర్ణయం కూడా మీరు మంచి దారిలో తీసుకోగలిగినటువంటి ధైర్యం వచ్చింది. మీ కాళ్ళ మీద మీరు, మా కాళ్ళ మీద మేము నిలబడగలము అనేటటువంటిది భర్త మీద ఆధారపడక్కర్లేదు, కుటుంబం మీద ఆధారపడక్కర్లేదు, అత్తగారి సలహా అడగక్కర్లేదు. నా పొదుపు నాకు అండా. ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు మహిళలు ప్రాధాన్యం సంతరించుకున్నారు అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఈ చైతన్యం మాత్రమే.
చైతన్యం తెలుసు, అందరు పెద్దలు చెప్పారు. చదువు అనేది అందరికీ చాలా అవసరం. మనకి అందుబాటులో లేని సౌకర్యాలన్నీ కూడా ఈరోజు మన పిల్లల ముందుకు వచ్చున్నాయి. మన పిల్లలందరినీ కూడా ఈరోజు ఆడ మగ అనే భేదం లేకుండా మనం చదివించుకోగలుగుతున్నాం, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతున్నాం, ఆలోచన పద్ధతిని పెంచుతూ ఉన్నాం. మనం చేయాల్సినటువంటి అన్ని రకాల చేయూతని వాళ్ళకి మనం ఈరోజు ఇచ్చి చేయి పట్టి నడిపించడం లేదు, చేయి ఇచ్చి నడిపించే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ మహిళా చైతన్యం అంటే మనము కేవలం మార్చి 8వ తారీఖున మాత్రమే మహిళా దినోత్సవం అనేది గుర్తు పెట్టుకోకుండా సంవత్సరం అంతా మహిళా దినోత్సవాలే, 365 రోజులు మహిళా దినోత్సవాలే. ఏ రోజైతే మహిళ బయటకు వచ్చి నేను అన్ని రంగాల్లోనూ కూడా నా శక్తిని నిరూపించుకుంటాను అని చెప్పి ధైర్యంగా ముందడుగు వేస్తుందో అప్పటి నుంచి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంకా ఇంకా చైతన్యవంతులు కావాలని, సమాజానికి ఉపయోగపడాలని, సమాజంలో మంచిని ప్రోత్సహించాలని. మీకు అందరికీ కూడా తెలుసు, ఎంత అనుకున్నా ఏమనుకున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల్లో కానీ ఇంకా వెనకబడుతూ ఉన్నాం. ఇంకా ఆ వ్యవస్థ అనేది ఇంకా మనకి సరైనటువంటి స్వేచ్ఛనివ్వడం లేదు. ఇంకా అత్తగారి పెత్తనం నడుస్తూ ఉంది, కోడలు ఇంకా లోపలే ఉంటుంది. ఈ వ్యవస్థని కూడా మార్చేదానికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలని, చైతన్యవంతులుగా మారిన మహిళలందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో కలిసి, నేను వెంకటగిరిలో చాలా 30 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు వెంకటగిరితో. కానీ ఎన్నికల పరంగా ఎన్నికలకు వస్తూ ఉన్నాను, లేక ఓటు అడుగుతూ ఉన్నాను, మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీ ఆదరణతోనే నేను ఈ ఎమ్మెల్యే అయినాను, మంత్రి అయినాను. ఎంతవరకు ఎదిగినా కూడా మీ ఆదరణ, మీరు చేసినటువంటి సహాయం, మీరు చేసినటువంటి ఆలోచన, మీ ఆలోచనతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. అలాగే మన ఆలోచనతో, మన వ్యవస్థతో, మన మార్పుతో మనం ఇంకా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేది నేను కోరుకుంటున్నాను. నాకు 10 గంటల నుంచి ప్రోగ్రాం ఉంది బయట, కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఎక్కడ పోతుందోనని కొంచెం సేపు వచ్చిపోతానమ్మా అని చెప్పి పద్మ గారికి చెప్పడం జరిగింది. కానీ ఆవిడ మాత్రం కూర్చోబెట్టి కోరుకున్నాం మనం. ఆ మార్పు ఎలా వస్తుంది అని అంటే, మా సోదరి మళ్ళీ చెప్పినట్టుగా విద్య ద్వారా, కుటుంబ వ్యవస్థలో మార్పు ద్వారా, మనిషిలో ఆలోచన పరిధి పెరగడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైనవి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అలాగే మహిళ అంటే అన్ని విధాల అన్ని పనులకు అర్హురాలు. కేవలం మనం మహిళా రిజర్వేషన్ అనేది ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాము అని సంతోషపడుతున్నారే కానీ మనము పర్సంటేజ్ కోసం ఎందుకు చూడాలి? ఎందుకు అందరితో పాటుగా, మగవారితో పాటుగా మేము అన్నిట్లోనూ అర్హులము, 100% మాకు కూడా కావాలి అని అడిగే రోజు రావాలి అని నేనైతే ఎప్పుడు చెప్తూ ఉన్నాను. అంతేకాదు, మీకు అందరికీ తెలుసు, ఒక్క స్త్రీ చదువుకున్నదైతే కుటుంబం అంతా చదువుకున్న వాళ్ళు అవుతారు అనేది ఒక సామెత. అలాగే ప్రతి బిడ్డకి కూడా మొదటి గురువు తల్లి. ఒక క్రమశిక్షణ కానీ, ఒక మంచి అలవాటు కానీ, ఒక పిల్లలతో మెలిగే విధానం కానీ, వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ కర్తవ్యాలు, పనులు నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా తల్లి దగ్గర నుంచే వస్తాయి బిడ్డకి. అందువల్ల తల్లి బిడ్డను అశ్రద్ధ చేస్తే ఆ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం అన్నింటిలోనూ ముందున్నామని చెప్పుకుంటున్నాం, చాలా సంతోషం. ఈ ముందుండటానికి మార్పు ఎక్కడ జరిగింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అన్ని విధాలా ఈరోజు ఆలోచనలో మార్పు వచ్చింది, వ్యవస్థలో మార్పు వచ్చింది, మగవాళ్ళలో మార్పు వచ్చింది, ఇంట్లో మార్పు వచ్చింది. ఈ మార్పుని
వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మనం అందరం ఈరోజు మహిళలు ఎంతమంది ఇక్కడ రాగలిగాం. ఆడవాళ్ళ మీటింగు నువ్వు ఎక్కడికి పోతావు అని అంటే ఈ రోజుల్లో కూడా మనం బయట రాలేదు. ఒక సంఖ్యలు మనకు వంటింటి సంఖ్యలు వేశారు ఆ రోజుల్లో. ఆ సంఖ్యలు తెంచుకొని ఈరోజు మనం బయట ప్రపంచంలోకి వచ్చాం. మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం. తాతగారు ఇచ్చినటువంటి అవకాశం, మిమ్మల్ని అందరినీ కలవడం, వేదిక మీద ఉండేటటువంటి సోదరి వాళ్ళందరినీ కూడా ఈరోజు కలుసుకోవడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఈ మంచి కార్యక్రమం రోజు, ఈ మహిళా దినోత్సవం రోజు ఇంతమంది మహిళలతో నేను కూడా ఒక భాగస్వామిని మీతో కూడా పాలు పంచుకోవడం అనేది నాకు నిజంగా గర్వకారణం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ ప్రోత్సహిస్తూ మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవం గురించి ఇప్పుడే మన సిస్టర్ చెప్పారన్నీ. ఈరోజు మళ్ళా నేను మీకు ఆ విషయాలన్నీ చెప్పేది కాదనుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉందనేది ఈరోజు ప్రపంచమంతా తెలిసిందే. ఈరోజు మహిళా బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. మనకు 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఈ నెలలో పాస్ చేయడం జరిగింది. అది ఎంతో గొప్ప విషయం. ఈ రోజు చట్టసభల్లో కూడా మహిళలకి అవకాశం కల్పిస్తూ ఆ బిల్లును పాస్ చేయడం అనేది మనం గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఒక మహిళ ఈరోజు ఎంత పెద్ద పీఠం ఎక్కాలన్నా, ఒక రాజకీయంలో కావచ్చు, ఒక వ్యాపారంలో కావచ్చు, అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మహిళ అనేది బాగా మనం ఉన్నామంటే ఆ కుటుంబమే కాదు, ఆ ఊరే కాదు, ఆ గ్రామంలో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కూడా ఆ బాధలన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మనం ఎంత ముందుకెళ్తున్నాం, పిల్లల్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం, అదేవిధంగా మన భర్తని ఏ విధంగా మనం మలుచుకోవాలి, అదేవిధంగా అత్తమామలకి మనం ఏ విధంగా సేవ చేయాలనేది ఒక్క మహిళ మాత్రమే చేయగలదు. ఈ రోజు ఒక కుటుంబంలో మహిళ బాగుందంటే, ఆ మహిళ అభివృద్ధి చెందుతుందంటే ఆ రాష్ట్రమే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈరోజు ఎంతో ముందుకెళ్తున్నారు. ఇంతమంది మహిళలు ఏ రోజు కూడా రాష్ట్రంలో ముందుకొచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో, ఒక రాజకీయంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా మేము ముందున్నాం, పురుషుల కంటే కూడా మేమేం తీసుకోమని చెప్పి ప్రతి ఒక్క విషయంలో మహిళలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి సభ అధ్యక్షురాలుగా ఉన్న మా 16వ వార్డ్ కౌన్సిలర్ గారైనటువంటి ధనియాల రాధమ్మ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంత చక్కటి ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వేదికని అలంకరించిన ప్రతి ఒక్క మహిళకు, వేదిక ముందున్న ప్రతి ఒక్క మహిళా మనులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా విషయాలు ఇప్పటి వరకు మనం చాలా విన్నాము మనకు. సో నేను ఈరోజు ముఖ్యంగా ఇంకా విషయాలు చెప్పడం కంటే కూడా నా ఆలోచనలను నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి నేను ఇవాళ కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఒక ఆడపిల్లగా మనము పుట్టిన తర్వాత మనకు ఫస్ట్ ఇన్స్పిరేషన్, మనకున్న ఒక సూపర్ ఉమెన్ ఎవరండి? అమ్మ. కరెక్ట్. మనకున్న పెద్ద ఇన్స్పిరేషన్ మన అమ్మ. మన లైఫ్లో మనకు కనిపించే ఫస్ట్ సూపర్ ఉమెన్ మన ఇంట్లో మన అమ్మగారు. మనకు ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలన్నా, మనకు ఒక మంచి చెడులు చెప్పాలన్నా, సమాజంలో మనం ఇలా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా రక్షణతో ఉండాలి అని ఎవరైనా ముందుగా మనకు చెప్తారంటే అది ఖచ్చితంగా మన అమ్మ. సో నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎప్పుడూ మా అమ్మగారే. మన అమ్మ అనేది ఒక ఇర్రిప్లేసబుల్ ఒక స్థానం. తల్లికి మించి దైవం లేదు. అలాగా ఆమె కూడా ఒక సూపర్ ఉమెన్. ఒక యుక్త వయసు వచ్చే వరకు మనమంతా కూడా ఒక ఫ్యాంటసీ
మనకు ఈ రోజు చాలా బాగుంది, ఈ రోజు ఎప్పుడు లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ జీవితం ఎప్పుడూ అలా ఉండదు. ప్రతిరోజు మనకు ఒక కొత్త రోజు, ప్రతిరోజు ఏదో ఒక పోరాటంతో మనము ఏదో ఒక సమస్యలతో మనం పోరాడుతూ రావాల్సి ఉంటుంది. అందుకు ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో ఒక మహిళ ఈరోజు నిజంగా ఒక మహిళ గొప్ప స్థానంలో ఉండాలి అంటే మన పెద్దలు ఇప్పటివరకు చెప్పారు, ఉన్నత విద్యను సాధించాలి. విద్య అంటే కేవలం మన పాఠశాలలో వెళ్ళి చదివేదే కాదండి. మనం ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకోవడం, మన కోసం, మనకి ఇంట్లో మన కోసం, మన ఉన్న వాళ్ళందరి కోసం మనం ఈరోజు స్ట్రాంగ్గా నిల్చోవాలంటే ఏదో ఒక స్కిల్ని నేర్చుకొని ఉండాలి. అలాగే మన విద్యని నేర్చుకొని ఉండాలి. మన పిల్లలకు, మన ఇంట్లో వారికి మనం ఒక సూపర్ ఉమెన్ అవ్వాలి అంటే ముందు మనము దానికి తగ్గట్టుగా అదే గొప్ప స్థానంగా గొప్పగా ఉండే ప్రయత్నం చేయాలి. మన పిల్లలందరూ కూడా మనం సూపర్ ఉమెన్ అవ్వాలి. ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ వెంకటగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటగిరి మహిళలను చూశాక చాలా ఇన్స్పైర్ అయ్యాను. మా అమ్మ తర్వాత నేను ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే అది మీరే. ఎందుకు అంటే ఒక్కరొక్కరు ఏ మహిళ ఇంట్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు, బయటకు వచ్చి ఇలా కష్టపడి చేయాలని, ఇట్లే ఉండాలని ఎవరు కోరుకోరు నాకు తెలిసి. ఎందుకంటే వారికి ఎన్నో సమస్యలు, ఒకరికి అభిరుచి అయిండొచ్చు, ఒకరికి అది ఒక ఫేట్ అయి ఉండొచ్చు. సో వారందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి తమ వారి కోసం తాము నిల్చొని పోరాడే గుణం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ అందరినీ చూసి. ముఖ్యంగా ఎంతో మంది మహిళలు వాళ్ళ భర్తలు ఉద్యోగం చేస్తున్నా చేయకుండా కూడా వారు ముందుగా నిలబడి వారి కుటుంబం కోసం వాళ్ళు నిలబడి ఈరోజు తమకు ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొని వచ్చారు. తమ కుటుంబాన్ని నిజంగా కాపాడుకుంటూ వస్తూ మీరు ఎదిగిన విషయాన్ని చూస్తే నాకు ఎంతో సంతోషం కలిగింది. మీరందరూ కూడా నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్. మీరే కాదు, మన మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 25 మంది కౌన్సిలర్స్ అయితే అందులో 13 మంది కౌన్సిలర్స్ ఈరోజు మహిళలే. అది ఒక గొప్ప విషయం. అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఎందుకంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇక ఏ ప్రభుత్వంలో కూడా మనం చూడమేమో. 50% రిజర్వేషన్ మనకు అందించారు. ప్రతి పథకం కూడా కేవలం మహిళల గురించి ఆలోచించి రూపొందించారు. ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి మన సీఎం గారు. రాబోయే రోజుల్లో వారందరికీ కూడా మనం ఇదే సపోర్ట్ చేయాలి. మన కోసం ఇంత ఆలోచించి మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, తద్వారా గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం పాలన జరుగుతోంది. వారందరికీ కూడా మనం రాబోయే రోజులు ఇలాగే సపోర్ట్ చేయాలి. అలాగే మన వెంకటగిరి నియోజకవర్గాలకి వస్తే నీలిమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిపోతున్నారు. వారు కూడా మహిళలకు ఎంతో ఇంపార్టెన్స్ ని ఇస్తారు. వారు కూడా మహిళలకు ఎంతో గౌరవిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఆయనకి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం అందించిన వారికి అధ్యక్షురాలు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన రాధక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా 2 డేస్లోనే ఇంతమంది గొప్ప గొప్ప మహిళా మూర్తుల్ని ఒకే ప్లేస్కి చేర్చడం చాలా కష్టం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు, ఎక్స్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నిజంగా అటువంటి గొప్ప మహిళల్ని మనం ఈరోజు కలుసుకోవడం, వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మా బంగారు తల్లులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా బంగారు తల్లులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన
మన మహిళల గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. అన్ని విషయాలు మీరు ఓపికగా విన్నారు. మహిళలందరూ ఎప్పుడూ గొప్పవాళ్లే. మీ గురించి నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ముఖ్యంగా మన ఆర్పిల్ని, పొదుపు మహిళల్ని 10 సంవత్సరాల్లో మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందారు. అవునా కాదా? చాలా అభివృద్ధి చెందారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న మీరు 10 సంవత్సరాల తర్వాత మీకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా మన వెంకటగిరిలో ఉండే మా బంగారు తల్లులందరూ కూడా ఆత్మస్థైర్యం ఎక్కువ ఉన్న మహిళలు. అవునా? ఏమ్మా, ఆత్మస్థైర్యం ఎక్కువ ఉందా లేదా? వెరీ గుడ్. అదందరూ మీరు మీ కళ్ళల్లో చూపిస్తున్నారు, అదేవిధంగా మీ జీవన విధానంలో కూడా చూపిస్తున్నారు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటే మీ కుటుంబాలు, అదేవిధంగా మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ చాలా రంగాల్లో గొప్పవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఆ రోజు చూసాం మేము మీ లోపల ఎన్ని శక్తులు ఉన్నాయో. చాలా ఇంత సీరియస్ గా ఉండే మీ మహిళల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఆ రోజు అర్థమైంది. ముఖ్యంగా ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఆ కుటుంబంలోంచి గొప్పవాళ్ళు బయటికి రావాలన్నా, ఆ కుటుంబం నడిపే ఆ తల్లిదే ఆ బాధ్యత అంతా కూడా. మహిళలు ఏంటంటే దేశానికి యోగుల్ని తీర్చిదిద్దే శక్తి ఒక మహిళకే ఉంటుంది. అటువంటి మహిళలు మన వెంకటగిరిలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మన ఊర్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మన రాజ్యలక్ష్మి కూడా ఒక సీఎం గారికి వైఫ్ గా, అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒక మదర్ గా కూడా ఉన్నారు. అమ్మాయి ఎన్నో లైఫ్ లో ఒడిదుడుకులు తట్టుకొని ఒక ఫ్యామిలీని అలా నడిపి ఈ రోజు కూడా అదే స్థాయిలో అదే చిరునవ్వుతో మన ముందున్నారంటే నిజంగానే మనకు ఆదర్శనీయం. మనమందరం కూడా అదే ధైర్యంగా ఉండాలి. అమ్మలో నాకు తెలిసిన స్పెషల్ క్వాలిటీ కూడా ఇంకోటి ఉంది. ఈ రాజకీయాలే కాక వంట కూడా చాలా చక్కగా చేస్తారంట. ముందున్నారు. మనమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుండాలి. మేడం, మా పొదుపు వాళ్ళు కూడా వంట వెరైటీస్ అన్ని చేసే వాళ్ళు ఉన్నారు మేడం. ఇక్కడ మీకు ఒకరోజు అన్ని టేస్ట్ చేపిస్తాం. ఏమా, ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకొని టేస్ట్ చేపిస్తాం. ఓకేనా? మీరందరూ కూడా ముఖ్యంగా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం వస్తేనే ఆ సమాజం ముందుకెళ్తుంది. మనకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా ప్రస్తుతం మనకున్న సీఎం గారు ఎన్నో విధాలుగా మనకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఏమ్మా, చేకూరిందా మీ అందరికీ? అదేవిధంగా మన మహిళలను మనకున్న ఇప్పుడు మన రామన్న కూడా మహిళల్ని బాగా గౌరవిస్తాం. ఇంట్లో ఏంటంటే మగువా మగువా సాంగ్ తెలుసు కదా మీ అందరికీ. మాకు ముందుగానే తెలుసమ్మా మీ విలువ అని చెప్పన్నారు ఆ సాంగ్. ఇది మహిళల్ని గౌరవించే వాళ్ళు ఎప్పుడూ బాగుంటారు. అవునా కదా? ఏమ్మా, మిమ్మల్ని గౌరవిస్తేనే ఎవరైనా పైన ఉంటారు. అదేవిధంగా మీరు మేడం వాళ్ళు చెప్పినట్టు మన పిల్లలందరినీ చక్కగా చదివించుకోవాలి. ఆ చదివించుకోవడంతో పాటు విద్యాబుద్ధులు, ధైర్యం నూరిపోసే శక్తి ఒక తల్లికే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. మీరందరూ కూడా మీ కుటుంబాలు అభివృద్ధి చెందడంతో పాటు మీ పిల్లల్ని రక్షణతో పాటు విద్యావంతులుగా చేయాలి. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. దానివల్ల సమాజంలో ఏం తెలుసు ఎంతమంది గొప్పవాళ్ళు రేపు రాబోతున్నారో మన ఊరి నుంచి. ఇప్పటికే చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి అంత ధైర్యాన్ని ఇచ్చింది మీ అందరి పెంపకమే. మీరందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసే శక్తి మీలో ఉంది. మహిళా శక్తి, మహిళా పవర్ అంతా మీలోనే ఉంది. మీరందరూ ఇలాగే ధైర్యంగా ఉండాలి. మా అందరికీ మేము మీ ముందున్నా మేము మీతో సమానమే. మాకు ఈ శక్తి ధైర్యం వచ్చిందంటే మీ అందరి వల్ల, మీ ఆదరణ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. మీరందరూ కూడా మమ్మల్ని మీలో కలుపుకొని మమ్మల్ని ఆదరించాలి. మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలి. అందరికీ మీ దీవెనలు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శిష్యులు.
అక్కడే ఆ స్కూల్లోనే చదివారు. మా ఇంటి ఎలక్షన్ ఓట్ల కోసం వచ్చినప్పుడు కూడా ఏటా చెంచురామ ఎలా ఉన్నావని ఆప్యాయంగా పలకరించేవాడు. తర్వాత ఉద్యోగానికి అప్లికేషన్ కూడా కాళహస్తికి మా నాన్న వెళ్ళంటే సార్ అక్కడికి వచ్చుంటే ఈరోజు ఉద్యోగానికి నోటిఫికేషన్ పడింది, దానికి అప్లికేషన్కి 100 రూపాయలు అవుతాయి, వేసేయిరా అన్నారట. గమ్మునే ఉంటే 100 ఉందా అన్నారు. లేదు నేను ఊరికే వచ్చానంటే ఇంతో 100 అని చెప్పి ఇచ్చి మరి ఆ రోజు సార్ చేసిన అప్లికేషన్తో మా నాన్నకి జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా మా నాన్న ఆడపిల్లలు 2 మగపిల్లలు 1 అయితే సమానంగా పెంచారు. విద్య ఎంత ఇంపార్టెంటో చెప్తూ పెంచారు. దాంట్లో మా నాన్నతో పాటు మా అమ్మ పాత్ర కూడా ఉంది. అమ్మ 5వ క్లాస్ అయినా చదువు అంటే చాలా పిచ్చి, అదే చదువే మార్చింది అని చెప్పచ్చు. ఇక్కడ వీళ్ళు చాలా మంచి పెట్టిన స్త్రీ శక్తి అని. మన భారతీయ సంస్కృతి శక్తిని ఒక దేవతగా చూపెట్టింది. శక్తి అనేది లేకపోతే ఏమీ లేదు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జంతువులకైనా మొక్కలకైనా దేనికైనా శక్తి కావాలి, అంతే కదండి. శక్తులు అనేది లేకపోతే మన నిర్వీర్యం. శక్తిని ఒక స్త్రీమూర్తిగా మన భారతీయ సంస్కృతి తెప్పింది. అందులోనే స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ మనకు ఉంది. ప్రతి దానికి కూడా అమ్మవారు మనకు స్త్రీ శక్తి మనకు ఖచ్చితంగా అందరికీ కూడా అవసరం. ఒక దేశంలో తీసుకుంటే 100% అనుకుంటే అందులో 15% చిల్డ్రన్ ఉంటారు, 15 ఓల్డ్ పీపుల్ ఉంటారు. అంటే 30% మంది పనిచేయలేరు. ఇంకా 75%లో తీసుకుంటే 40% మంది మాత్రమే మగవాళ్ళ నుండి పనిచేసి ఇంక మొత్తం ఇంకా ఆడవాళ్ళు కూడా పనిచేయని పరిస్థితి ఉంటే ఆ దేశము అభివృద్ధి చెందదు. అందుకే వేరే దేశాలకి మనకి కొంచెం తేడా ఏంటంటే ఇంకా ఆడవాళ్ళు ఎర్నింగ్లోకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎర్నింగ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేశం అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. మనం ఈరోజు జరుపుకుంటున్నాము. 8వ తేదీ కాకుండా ఈ మహిళా దినోత్సవం గురించి అందరూ మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మహిళలు మేడం వాళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తారని దానికి ఉదాహరణ చెప్తున్నాను. ఫస్ట్ నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళా, అమ్మ నాకు కనిగిరి వేశారు, నాకు కొంచెం హెల్ప్ చేయండి. మీకేం పర్లేదు మళ్ళీ మీ ఇక్కడికి వచ్చేస్తామని చెప్పేసి మేడం నాకు అవైలించారు. అది తప్పనిసరిగా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతి మహిళని కూడా మనకు ఏం చేస్తారంటే భూదేవితో పోలుస్తారు. భూదేవి అంత సహనం ఉంటుంది మహిళకి అని. అలాగే కోపం గురించి చూస్తే కాళికాదేవితో పోలుస్తారు. ఎందుకంటే అంతటి రౌద్రం ఉన్నటువంటి వాళ్ళు మహిళలు అని చెప్పేసి. తర్వాత ఎక్కడైతే సర్దుకొనిపోయే గుణం మహిళలకు ఉంటుందో అలాగే ప్రశ్నించే గుణం కూడా మహిళకే ఉంటుంది. ముందు ఏదన్నా జరిగినప్పుడు ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ప్రశ్నించేది మగవాళ్ళు. మనకెందుకు నేను గమ్మనుండంటే ఎందుకు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, నేను అడగాల్సిందే అని చెప్పేసి ప్రశ్నించే గుణం కూడా మహిళలకే ఉంటుంది. ప్రతి మహిళ కూడా ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్యం కలిగినా సరే వాళ్ళని కోరుకొని వాళ్ళని వచ్చేసి రాత్రంతా మేలుకొని తర్వాత వాళ్ళు ఒక ఉన్నత స్థానం చేరేంత వరకు తల్లి ఆ బిడ్డల్ని కనిపెట్టుకొని ఉంటుంది వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అని. అంత సహనం దేవుడు మహిళలకు ఇచ్చున్నారు. అలాగే ప్రతి ఒక చిన్న ఉదాహరణ మనం సేతారెడ్డి మేము చెప్పినట్టు మహిళలకు 6 గుణాలు ఉంటాయని అది ఒక కథ రూపంలో చెప్తాను. ఏంటంటే ఒక మహిళ 9th month 8th month గర్భవతిగా ఉంటారు. వాళ్ళ భర్త ఏంటంటే పక్క వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ పని చేసుకోవడానికి కావాల్సినటువంటి కూలీ డబ్బులకి తెస్తారు. ప్రతిరోజు కూలీ తక్కువ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తక్కువ ఇచ్చినప్పుడు ఆమె 10th క్లాస్ వరకు చదువు ఉంటుంది, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. అప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు ఈమె పోయి ప్రశ్నిస్తుంది ఎందుకు కూలీ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ భర్తకి అతను ఆమె గర్భవతి అయింది అని చెప్పేసి నీ వల్ల కాదు వేరే వల్ల అయింది అని చెప్పినప్పటికీ ఆయన అనుమానపడి ఆ భార్యని వదిలేస్తాడు. తను ఏం చేస్తుందంటే సహనంతో ఇప్పుడు నేను చనిపోయితే నా బిడ్డ ఏం కావాలి అనే ఉద్దేశంతో శ్మశానం దగ్గరకు పోయి అక్కడ ఉంటుంది. ఉన్నప్పుడు ఆమెకి ఎలాంటిది తినడానికి లేకపోయినప్పుడు అక్కడ శ్మశానం దగ్గర పిండం అది పెడతారు కదా, అది తిని ఆమె ఉండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ తర్వాత
రాయి తీసుకొని బొడ్డును కోసుకొని బిడ్డను ఎత్తుకొని వెళ్తుంది. ఇంకెందుకు నేను నా జీవితం నేను చనిపోవాలనేటప్పటికీ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడానికి వస్తారు. ఏం జరిగిందంటే సమస్య చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా సమస్య ఉంది, వాళ్ళని ఆదరించుకొని ఆమె అట్లాగే ఆ పిల్లలు ఎవరైతే నిరాధారణకి గురైన ఉంటారో ఆ పిల్లలందరినీ చూసుకొని ఆమె ఒక ఇన్స్టిట్యూషన్ అనేది స్థాపించి 500 మందికి నిరాశమైనటువంటి పిల్లలకి ఆదరణ కనిపిస్తుంది. తర్వాత భర్త ఒకరోజు ఎలాంటి ఆదరణ లేకుండా తిరుగుతా ఉంటే అప్పుడు గుర్తొచ్చి ఎవరంటే అప్పుడు కూడా ఆమె ఆదరిస్తుంది. అంటే చూడండి, మహిళని ప్రశ్నించే గుణం దగ్గర నుంచి, సహనం దగ్గర నుంచి, సహాయం చేసే గుణం దగ్గర నుంచి ఆదరించే గుణం అనేది కేవలం దేవుడు మహిళ